ఓ సుకుమారి అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు. ఈ సినిమాలో ఉన్న లైన్ అయితే ఐడియాగా వినడానికి బానే ఉంటది. కానీ సినిమాగా చేయడానికైతే అస్సలు సరిపోదు. కానీ అలాంటి లైన్‌తోని ఈ సినిమాని చేసేశారు. పోనీ ఈ సినిమాలో ఎక్కడైనా ఒక సీన్ అయినా బలంగా రాసుకున్నారా అంటే అది లేదు. ఉన్న పాయింట్‌నే చాలా బలవంతంగా పట్టుకొని లాక్కొని తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు సినిమాలో కాన్ఫ్లిక్టే లేదు. హీరోయిన్‌ని ముట్టుకుంటే షాక్ కొడతది. అలాంటి హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడానికి హీరో వచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇది ఫస్ట్ హాఫు. ఆవిడని ముట్టుకుంటే షాక్ అవుతదని తెలుసుకోవడానికి సెకండ్ హాఫ్‌లో అరగంట పట్టింది. ఆ తర్వాత ఏదో కొన్ని ఎమోషన్స్‌తో సినిమాని క్లైమాక్స్ తీసుకొచ్చేసారు. అంతే సినిమా అయిపోయింది. పోనీ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అయినా వర్కౌట్ అయిందా అంటే అది లేదు. దానివల్ల సినిమా చూసినంత సేపు కూడా ఈ పాయింట్‌తో సినిమాని ఎందుకు తీశారా అనే ఫీలింగ్ అయితే వస్తానే ఉంది. ఇంక హీరో గారు ఇంతకుముందు చేసిన 'పాపం ప్రతాప్' సినిమా చూస్తున్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన వాళ్ళ పెర్ఫార్మన్స్ అయితే చూడడానికి బావుంది. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకైతే ప్లస్ అయ్యాయి అనిపించింది. ఇంక ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ కోసమో, లేకపోతే ఆ పాయింట్‌ని ఎలా చూపించారు అనే విషయం తెలుసుకుందాం అనుకుంటే ఈ సినిమాని చూడాలి తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది, టైమ్ పాస్ అవుద్ది అనుకుంటే మాత్రం అవ్వదేమో అని నాకనిపించింది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.